రాముల వారి పేరు మీద సొమ్ములు పోయినాయి, ఆయననే బాధితుడండి. ఆయన నేరుగా వచ్చి నీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేడు కాబట్టి ఆయన భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి భక్తులు నీ కాడికి వచ్చి వివరణ అడుగుతుండ్రు దేశ ప్రజలు, అసలైనటువంటి హిందువులు. సనాతన ధర్మం, ఆమె సనాతన హిందూ, పెద్ద పెద్ద డైలాగులు కొట్టేటోళ్ళు అందరూ మోటికి ప్లాస్టర్లు వేసుకుంటారు. ఇప్పుడేమన్నా రండి బయటకు వచ్చి మాట్లాడుండ్రి. మాట్లాడడానికి ధైర్యం సరిపోతలేదా? అసలైనటువంటి హిందూ ఓడు, ధర్మం దిక్కు నిలబడేటోడు, రాముని భక్తిగా కొల్చేటోడు, ధైర్యంగా ఎదురించి నిలబడి తలబడి ప్రశ్నించేటోడు. గూడు పుటానీలు చేసి రాముల వారి సొత్తును మొత్తం దోసుక తిన్నటువంటి దొంగలని ఎదురుగా నిలబడలేనటువంటి శక్తి లేనివాడు ఎవడు కూడా అసలైనవాడు కానే కాదు. వాళ్ళని వెనకాలేసుకొని వచ్చేటటువంటి వాడు వాడు డూప్లికేట్ హిందూ అంటున్నాను నేను. ఈ కుహాన హిందువులు ఎవడైతే ఉన్నాడో కేవలం కాషాయం ధరించి రాముల వారి సొమ్ములు దోసుక తినేటటువంటి వాళ్ళని ఇదే ప్రపంచం ముంగడ పెట్టాలి నరేంద్ర మోడీ గారు.